యేసునామము సాతానుపై అధికారమును శక్తి కలిగిన యేసునామము శత్రు సమూహముపై జయమిచ్చును యేసుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగిన యేసు నామము స్తుతిగాన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడేదము దేవుడును పైతేసి చేతులతో స్తోత్రగానం చేసేదము స్తుతిగాన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడేదము జన్మదుమును పైకేసి కేకలతో స్తోత్రగానం చేయుదము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము యేసునామము సాతాను శక్తులు యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సృష్టికర్త ఎవరు అనేది ఆయన మాత్రము కనుగొనలేరు. చాలా మంది చెప్తూ ఉంటారు పెద్ద మహాపురుషులు కానీ ఎవరు కానీ ఎవరైతే సృష్టికర్తను తెలుసుకొని ఆయన్ని ఆరాధన చేస్తారో వారి జీవితంలో అంట మనశ్శాంతి అంటే సంతోషము సమాధానము అవన్నీ వారికి లభిస్తూ ఉంటాయంట. అది కనుక కలిగి ఉంటే సంతోషం సమాధానం కలిగి ఉంటే ఆ సృష్టికర్త మీరు తెలుసుకొని ఉంటే ఇవెల్లప్పుడూ వారితోనే ఉంటాయంట. ఎప్పుడైతే మనం సృష్టికర్తను తెలుసుకోకుండా మనం ఉంటూ ఉంటామో ఈ లోకంలో అనేక వాటి మీద మనము రీసెర్చ్ చేస్తూ ఉంటాం, అనేక వాటి వరకు మనం ప్రయాసపడుతూనే ఉంటాం. అవన్నీ మానవుణ్ణి ఏదో ఒక విషయంలో నిరుత్సాహపరుస్తూ ఉంటాయి, లేదా ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటాయి. మానవునికి ఎంత ఏడ్చినా కానీ ఉత్సాహం కలుగుతూనే ఉంటుంది, ఆశ కలుగుతూనే ఉంటుంది, ఇంకా కావాలి ఇంకా కావాలి. కానీ సృష్టికర్త దేవుడు తెలుసుకునే ఆశ మాత్రం మానవుల్లో కలగట్లేదు. ఇక దేవుని పిల్లారా ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఎంత సంపాదించినా నీ ఎంత ఏది ఉన్నా ఒక సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు అది ఏది నీ ఎంత నుంచి ఆ లెక్కకు రాలేదు. నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కనుక ఈ లోకంలో నీవు ఉన్నప్పుడు చేయాల్సిన ఏంటంటే నువ్వు సంపాదించుకో కావట్లేదు, కానీ సృష్టికర్త దేవుడు మాత్రము తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో సంతోషం ఉంటుంది, నీ జీవితంలో సమాధానం ఉంటుంది, నీ జీవితంలో
నెమ్మది కోసం, సంతోషం కోసం, సమాధానం కోసం అనేక విధాలుగా వెతుకుతూనే ఉంటారు. ఋషులు, జ్ఞానులు ఎంతో మంది పూర్వం తపస్సు చేసి దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి, దైవశక్తులు కావాలని, నా జీవితంలో నేను మనశ్శాంతి కలిగి నేను మనశ్శాంతి చూపించాలని వారు ఎన్నో శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే వారు కనుకొని మనకి దారి చూపించాడు. అదే అస్తోమ సత్కమయ, తమతోమ జ్యోతిర్గమయ, పురుషులతో అమృతాంగమయ అని చెప్పేసి వారు అనేక విషయాలు సహాయం చేసేలా అయితే అటువంటి ఆ దేవుడు సృష్టికర్తైన దేవుడు మన అందరి పాపాల నుంచి మానవైతాలుగా ఈ లోకానికి వచ్చి నేను అసత్యం నుంచి నేను సత్యము నడిపిస్తాను, చీకట్ల నుంచి వెలుగులను నడిపిస్తాను, మరణంలో నుంచి దేవుడు నడిపిస్తాను చెప్పేసి 2024 సంవత్సరాల క్రితం ప్రభు దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చదివిస్తున్నాడు. నేను మార్గమును, సత్యమును, జీవులను, నా ద్వారానే ముక్తులకి, మోక్షంలోకి వెళ్ళగలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దేవుడుకున్నారా ఆలోచన చేయండి, సత్యాన్ని గ్రహించండి, సత్యమేదో తెలుసుకోండి. సృష్టికర్తలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు విజయ్యా, వేరా బాబేనైనా నేను దూరంగా పారిపోదా, వేరా బాబేనైనా నేను దూరంగా పారిపోదా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినారు, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినారు, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవలేదయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనిసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ చేరే నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, యేసు మహారాజుకే, రాజు రాజుకే, ప్రభుల ప్రభుకే, యేసు మహారాజుకే.
సువార్తను ప్రకటించండి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక సువార్త అంటే మంచి వార్త. ఇది చూడండి, ఇది ఒక కులానికో మతానికో చెందినది కాదు, గాని యేసు క్రీస్తు ప్రభు అందరికీ దేవుడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మన హృదయము అన్నిటికంటే మోసకరమైనదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మన హృదయం దేనికి మనం బానిసగా బ్రతుకుతా ఉంది. చూడండి, మన హృదయం మనం చూడటానికి పైకి అందంగా కనిపించవచ్చు, మనకి అన్ని ఉండొచ్చు, కానీ హృదయంలో మాత్రం మనకి ఏదో వెలితి, ఏదో బాధ, ఏదో అసమాధానం, ఏదో అశాంతి. కనుక దేవుడు అంటా ఉన్నాడు, నేను పాపుల కొరకే పిలువ వచ్చి కానీ నీతిమంతుల కొరకు రాలేదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మనం ఎటువంటి పాపంలో ఉన్నాం గ్రహించవలసిందిగా ప్రభు మనకి మనవి చేస్తా ఉన్నాడు. కనుక దేవుడు అందరినీ ప్రేమమయుడుగా ప్రేమిస్తా ఉన్నాడు. కనుక మనం ఎటువంటి పాపంలో ఉన్నా ఆయన మనల్ని శుద్ధి చేయడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన సిలువని ఎత్తుకొని మోసి నీ కోసం నా కోసం ఆ కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. సుమారు 400-500 మందికి కనపడి ఆరోహణని వెళ్ళిపోయి మరలా ఆయన తిరిగి రానున్నాడు. కనుక ఆయన వచ్చి సమయానికి మనం సిద్ధపాటు ఉన్నట్లయితే, ఆ దేవాది దేవుడిని మనం విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే, సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక మన హృదయం దేనికి బానిసత్వంగా బ్రతుకుతా ఉంది? త్రాగుబోతుతనానికి బానిసలై బ్రతుకుతున్నామా, లేదా నరహత్య అనే బానిసత్వానికి మనం లోనే బ్రతుకుతున్నామా? అల్లరితో కూడిన ఆటపాటలకి మనం బానిసలై బ్రతుకుతున్నామా? నరహత్యలు అనే హత్యలకు మనం బానిసలై బ్రతుకుతున్నామా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. కనుక ఈ యొక్క సువార్తను మేము ఎందుకు ప్రకటించవలసి వచ్చిందంటే, ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నారు, నేను నశించిన దానిని వెతకు రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాను. ఏమి నశించిపోతా ఉన్నారా అంటే, వ్యభిచారంలో ఉండి నశించిపోతా ఉన్నారు, జారత్వంలో ఉండి నశించిపోతా ఉన్నారు, కామకత్వంలో ఉండి నశించిపోతా ఉన్నారు, విగ్రహారాధనలో ఉండి నశించిపోతా ఉన్నారు, మద్యపానం నుంచి నశించిపోతా ఉన్నారు. చూడండి, అనేక నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవారు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవారు, పలు వేదాలను మతగైనాలను పాపమేశుకని పరిశుద్ధుడిని పాప పరిహార్థము పూర్వమరణముందు తిరిగి లేచినట్టి దైవనరుడెవరు, పలు వేదాలను మతగంధాలను పాపమేశుకని పరిశుద్ధుడిని పాప పరిహారము శివమరణముందు తిరిగి లేచినట్టి దైవనరుడెవరు, ఇలా పరిశుద్ధ దేవుడెవరు ఉన్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, ఇలా పరిశుద్ధ దేవుడెవరు ఉన్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, నీతో సమామెవారు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా నీలా పాపికై దానం పెట్టిన వారెవారు, నీలా పాపికై దానం పెట్టిన వారెవారు, నీతో సమామెవారు.
ఏసయ్యా నిన్ను తాకగలవా లోక బంగారము. టెంపుల్ ఉంది లైట్ వెళ్దాంలే. లోక బంగారం పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పరముఖ శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపికి నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరాల క్రితం సకల చరాచర సృష్టిని కలగ చేసినటువంటి దేవాది దేవుడు యెహోవా నామధేయుడు సర్వ మానవాళి పాప పరిహారార్థమై నరవతారిగా దైవ నరుడిగా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది. అది జరిగినటువంటి ప్రాంతము, ఆయన జన్మించినటువంటి ప్రాంతము ఇప్పటికీ ప్రపంచములో ఆరిన నేల మీద ప్రపంచానికి నడిబొడ్డైనటువంటి యెరూషలేములోని బెత్లెహేం అనే కుగ్రామంలో కన్య మరియ గర్భాన యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఆ దేవాది దేవుడు నరుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావటానికి ప్రధానమైన ఉద్దేశము, కారణం ఏమై ఉన్నది అంటే, ఆయన సృష్టించుకున్నటువంటి మానవుడు పాపములో జన్మించి పాపములో జోగాడుతూ పాపానికి కారకుడై నరకానికి పాత్రుడవుతున్నటువంటి మానవాళిని రక్షించడం కోసం యేసుక్రీస్తు రక్షకుడిగా నశించిపోతున్నటువంటి మానవాళిని నరకాన్ని తప్పించి ఆయనతో పాటు సదాకాలము పరలోకంలో ఉండటానికి ఈ లోకానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. తల్లిదండ్రుల ప్రేమ కంటే, కన్న బిడ్డల ప్రేమ కంటే, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మన ఇరుగు పొరుగు వారి ప్రేమ కంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రేమను మనం కొలవలేము. ఆయన ప్రేమకు అవధులు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు నీకైన మనందరి కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచిన సజీవుడైన మృత్యుంజయుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నిమిత్తము నా నిమిత్తము మనమందరము నరకానికి పాత్రలమవుతుండగా ఆయన మనందరి కోసం చనిపోయిన వాడు, నిన్ను అమితంగా ప్రేమిస్తున్నవాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. సత్యము అసత్యము ఎలాగున్నదో, నీతి అవినీతి ఎలాగున్నదో, చీకటి వెలుగు ఎలాగున్నవో దేవుడు దెయ్యము అనేవి కూడా ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి ఉన్నాడు. కనుక పాపములో మునిగి ఉన్నటువంటి మానవుని హృదయములో శాంతి సమాధానం ఉండదు. ఎప్పుడైనా గమనించారా? వ్యభిచారులకు, జారులకు,
తాగుబోతులకు, లేకపోతే నరహంతకులు, దొంగతనం చేసేవారు, వీరి హృదయాల్లో సంతోషము, సమాధానం ఉండదు. ఇతరుల మీద కొండీలు పెట్టేవారికి, సాడీలు చెప్పేవారికి శాంతి, సమాధానం ఉండదు. వారి బతుకులో నెమ్మది ఉండదు. దేవుడు పిలుస్తా ఉన్నాడు, ఇదిగో ప్రయాసపడి భారమై వాళ్ళరా నా యొద్దకు రండి, మీకు శాంతిని, సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున శాంతి, సమాధానం లేకుండా రోగాలతో, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, భయంకరమైనటువంటి వేదనలో ఉన్నాడు మానవుడు. ఈ మానవుణ్ణి రక్షించడం కోసం, శాంతి, సమాధానం ఇవ్వటం కోసం దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువు, ఆయన యేసుక్రీస్తు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన వింటుండగా, ఈ సువార్త వింటుండగా నీ మనసు మారాలి. మారి యేసయ్య ఎదుట పాపాలు ఒప్పుకొని నూతనమైనటువంటి మారి మనసు పొంది యేసులో రక్షణ పొందాలి. అప్పుడే నరకాన్ని తప్పించుకొని నువ్వు పరలోక రాజ్యానికి వెళ్లే అవకాశం ఉంది. అయినా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నెన్నో చేయాలనుకుంటాం. ఏదేదో చేయాలి, ఏదేదో కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటాం, పరిశీలిస్తాం, పరిశోధిస్తాం, అన్వేషణ చేస్తూ ఉంటాం. కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవాది దేవుని గురించి ఎందుకు కనుగొనాలని అనిపించడం లేదు? నీకు ఎందుకు ఆయన గురించి అన్వేషణ చేయాలనిపించడం లేదు? ఒక వస్తువు కొనాలి అంటే, ఒక టీవీ కొనుక్కోవాలి అంటే, ఒక బైక్ కొనుక్కోవాలంటే పరి విధాలుగా ఆలోచిస్తాం. నానా రకాలైనటువంటి ఊర్లకు వెళ్తాం, షాపులు వెతుకుతాం, పరిశీలిస్తే కొనుక్కుంటాం. కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవాది దేవుని గురించి ఎందుకు సత్యాన్వేషణ చేయకూడదు? ఎందుకు జ్ఞానం కలిగి ఆయన్ని వెతకూడదు? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రోజులు సమీపిస్తా ఉన్నాయి. దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. మరి ఈ నెల 5వ తారీఖున మరి లాస్ ఏంజల్స్ లో, కాలిఫోర్నియా రాష్ట్రములో, అమెరికాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ లో మరి దేవాది దేవుణ్ణి కించపరిచినందుకు దేవుడు లేడు, మేమే దేవుళ్ళం అని చెప్పి ఎర్రవీగినటువంటి ఆ లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి రాయల్టీ ఫ్యామిలీస్ అన్నిటినీ కూడా, ఆయా అక్కడ ఉన్నటువంటి ఆ గోల్డెన్ ప్రాంతాలంతటిని కూడా కార్చిచ్చుతో దేవుడు కాల్చివేసినటువంటి సిచ్యువేషన్ మనం టీవీలో చూస్తా ఉన్నాం. ఏమి సంభవిస్తుందో తెలియదు. మానవ జీవితం క్షణభంగురం, నీటి మీద బుడగ లాంటిది, రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది. కనుక ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. మానవ జీవితానికి గ్యారెంటీ లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణించిన తరువాత ఉన్న జీవితమే మానవునికి శాశ్వతమైన జీవితం. ఈ భూమి మీద ఉన్న జీవితం శాశ్వతం కాదు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30, 40, 50, 90, కానీ ఈ జీవితం శాశ్వతం కాదు. మానవుడు ఈ భూమి మీద చనిపోయిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైనది. ఆ జీవితము మన ముందు ఉంచబడిన 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి. అయితే పరలోకంలోనైనా ఉండాలి, లేదా నరకంలోనైనా ఉండాలి. నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్లాలంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేరు అని. నిజమే, వాస్తవమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక యుగ యుగాలు నరకములో కాలిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మరణము రమ్మన్నా రాదు. నా జీవితం నా ఇష్టం అని చెప్పి పాపంలో జీవిస్తూ ఉన్నావా? గుర్తుపెట్టుకో, ఈ ధ్వని యంత్రం ద్వారా వింటున్నావేమో, ఈ సువార్త నీకోసమేమో. ఇప్పటికైనా మారు మనసు పొందు. యేసుక్రీస్తు ప్రపంచ మానవాళికి, విశ్వ మానవాళికి ఇస్తున్న సందేశం ఇదే. నా ప్రియమైనటువంటి బిడ్డ, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి బాల్య దినముల యందే గుర్తు చేసుకో అని చెప్పి సర్వ మానవాళికి విశ్వ సందేశాన్ని ఇస్తా ఉన్నాడు దేవాది దేవుడు. ఆయన కోరుకుంటుంది ఒక్కటే కదా, నీ నుంచి, నా నుంచి. నీ చెప్పుకోలేము కొన్ని సమస్యలు, కొన్ని బాధలు ఎవరికి చెప్పుకోలేము. కానీ ఎవరికైనా ఒక మనిషికి చెప్తే ఆ మనిషి ఏదో తాత్కాలికంగా ఓదారుస్తాడే కానీ సహాయము చేసేటటువంటి వారుగా ఉండరు. అయితే దేవునికి మాత్రం మనం మొరపెట్టుకునేటప్పుడు దేవుడు మన ప్రతి మొరను ఆలోచించి మనకు సహాయం చేసేటటువంటి దేవుడు, ఆదరించేటటువంటి దేవుడు. కాబట్టి
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడాలి అని, మీరందరూ కూడా మరి నాలాగే రక్షించబడి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా దేవునికి సాక్షులుగా ఉండాలని ఈ రక్షణ సువార్తను మీ మధ్యలోనికి దేవాది దేవుడు మా ద్వారా తీసుకొని రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టుకతో ఈ లోకానికి వచ్చిన మనమందరము ఏదో ఒకరోజు చనిపోవలసినటువంటి వారమై ఉన్నాము. చనిపోయే లోపులో యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా మనం అంగీకరించి ఆ ప్రభుని విశ్వసించి ఆ ప్రభుని నమ్ముకొని కనుక మనం చనిపోతే పరలోకంలో నిత్య జీవంలో మనం ఉంటాము. అలా కాకుండా ఆ ప్రభుని తృణీకరించి ఆ ప్రభుని నమ్ముకోకుండా కనుక చనిపోతే పాపంలో మనం చనిపోతాం. కాబట్టి ఆ పాపం శాపంగా మారి మనకి మరణాన్ని, నిత్య అగ్ని, నరకాన్ని తీసుకొని వస్తా ఉంది. అంటే నిత్య అగ్నిలో నరకంలో మన ఆత్మ వేయబడతా ఉంది. ఈ నరకం నుంచి తప్పించబడడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పరలోకాన్ని విడిచిపెట్టి రావడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం మతం మారడం కాదు, కానీ పరలోకానికి మార్గం అని తెలియచేయడానికే మేము మీ మధ్యలోనికి రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఆత్మ అనేది ఉంటుందండి. శరీరంతో జీవించేటటువంటి జీవితమే కాల్చి పూర్తి చేశాడు. ఆ రీతిగా ఇదే అరుగులను సమయం చెప్పి వాళ్ళు మారు మనసు పొందాల. వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ ఖాతాలు ఒప్పుకోవాల. మేము తప్పు చేసే ప్రభు వాళ్ళు క్షమించని వారు ఏమాత్రం భయమో భక్తి లేకుండా వారికి కలిగినటువంటి సంపాదన చూసి, వారికి కలిగినటువంటి అందచందాలను చూసి, వారికి కలిగినటువంటి మేడల మిత్రులు చూసి, వారికి కలిగినటువంటి రిలేషన్షిప్ ని చూసి, వారికి కలిగినటువంటి సంబంధాలను చూసి మగమెక్కి కొట్టుకున్నారు. మూడో రోజునే దేవుడు తీర్చాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా కావచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నవాడివైనా కావచ్చు, ఎలాంటి పొడుగు బలితో నువ్వు జీవిస్తున్న వారైనా కావచ్చు, యేసు ప్రభుని నీ మేడల మీదను, మిద్దెల మీదను, నీ హృదయం మీదను, నీ తలగా మీదను, నీ ఒళ్ళు మీదను ఉంచుకుంటే ఉపయోగం లేదు. నీ గుండె గదులుగా స్థానం ఇవ్వు. ఆయన్ని పరలోకంలో తన మహిమ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. యేసు ప్రభుని తెలుసుకోవడం వేరు, యేసు ప్రభుని కలిగి ఉండడం వేరు. యేసు ప్రభు అందరికీ దేవుడని సర్వ మానవాళి కొరకు